హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, సొసైటీ చెడిపోతుందా? అంటే ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కటి నెగటివిటీ చూసి మొత్తం చెడిపోతుంది అని ఎప్పుడైతే మీకు అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే, ఒకవేళ నీకు అలాంటిదేమైనా అనిపిస్తే సింపుల్, ఆ మైండ్ సెట్ అనేది తీసి పడేయి. నీది ఏదైతే నువ్వు గోల్ పెట్టుకున్నావో, నువ్వు సక్సెస్ అవ్వడానికి నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో దాని మీద మాత్రమే నీ ఫోకస్ ఉండాలి. ఈ సొసైటీ చెడిపోతుందా? మంచిగుందా? అది నీకు అనవసరం లేదు. ఎందుకంటే కేవలం నీ ఫోకస్ మొత్తం నీ సక్సెస్ మీద ఉండాలి తప్ప సొసైటీ చెడిపోతుందా? సమాజం గురించి నీకు అనవసరం. పక్క వాళ్ళ గురించి నీకు అనవసరం. పక్క వాళ్ళ నెగటివిటీ గురించి అనవసరం. ఎందుకంటే ఈ నెగటివిటీ నువ్వు చూస్తున్నప్పుడల్లా నువ్వు ఈ నెగటివిటీ చూస్తున్నప్పుడల్లా నువ్వేం చేయలేకపోతావు. ఆ నెగటివిటీ అనేది నీ మైండ్‌లో ఉండిపోయిందే అనుకో, నువ్వు ప్రశాంతంగా నీ పనిని చెయ్యలేకపోతావు. అలా చెయ్యరాదు. నీ ఫోకస్ సక్సెస్ మీద ఉండాలే తప్ప, పనికిరాని విషయాల మీద నీకు ఉండకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు, మీరు ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారనుకో, దాని గురించి మీరు ఆలోచించకండి. అది వస్తదా రాదా అని అస్సలు ఎక్స్‌పెక్టే చేయకండి. మీదేం పని అది ఒకటి అలవాటుగా మార్చుకోవాలి. అది టైమ్ టు టేబుల్ మెయింటైన్ చేయాలి. మీరు ఒక రోజు 24 గంటల్లో మీరు ఏమైనా ఎంజాయ్ చేయండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ఒక టైమ్ వచ్చినప్పుడు నువ్వు పడుకునేటప్పుడైనా సరే నీకు టైం ఉంటది. ఆ టైంలో నువ్వు అనుకున్న గోల్‌ని ఆ పని చేయడానికి ప్రయత్నించాలి. డైలీ 1 అవర్ కావచ్చు లేదా 2 అవర్ కావచ్చు. నీ పని మీద డిపెండ్. కానీ అది ఏదైతే నీకు ప్రైవేట్ స్కిల్ ఉంటదో ఆ స్కిల్ నీ సక్సెస్ అయ్యేంత వరకు ఎవరు చెప్పకూడదు. అది ఏదైనా సరే. ఈ సమాజం గురించి అంటావా? సమాజం గురించి చెడిపోతుందా? లేదా? అనేది నీకు అనవసరం. ఎందుకంటే సమాజం గురించి అది చెడిపోతే నీకేంటి? మంచిగుంటే నీకేంటి? కేవలం నీ ఫోకస్ దేని మీద ఉండాలి? నీ సక్సెస్ మీద ఉండాలి. పక్కవాడు నీ మాట వినకపోతే ఏంటి? వింటే ఏంటి? పక్కవాడు చెడిపోతున్నాడు అంటే వాడికి మంచి చెప్పడానికి ట్రై చేయి. నీ ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు. వాడు ఒక 2, 3 సార్లు ట్రై చెయి. తప్పేం లేదు. ఒకవేళ వాడు కావాల్సిన వ్యక్తి అయితే వాడు చెడిపోతుండగా నువ్వు చెప్పేసేయి ఇలా చేయకు, అలా చేయకు. ఒకవేళ నువ్వు చెప్పిన తర్వాత కూడా వాడు చేయలేకపోయినప్పుడు, నీ మాట విననప్పుడు వదిలేసేయి. అవసరం లేదిక. ఎందుకంటే నువ్వు ఎవరినో మార్చాలి అని ఏదైతే ఉద్దేశ్యం పెట్టుకుంటావో అది నువ్వు ఫస్ట్ అది తీసి పడేయాలి. ఎందుకంటే ఎవరిని మార్చలేవు. వాళ్ళు ఎప్పుడైతే మారాలి అనుకుంటారో అప్పుడే మారతారు తప్ప నువ్వు ఏదో మార్చేసేయి అని ప్రతి ఒక్కరు నా మాట వినాలి. ప్రతి ఒక్కరు నీకు నచ్చాలి. సో, అందరిని మార్చేయాలి అని ఏదైతే మైండ్ సెట్ ఉంటుందో తీసి పడేయాలి. మళ్ళీ చెప్తున్నా, నీకు సొసైటీ గురించి అవసరం లేదు. సొసైటీ చూసుకునే వాళ్ళు మంచి, చెడు చూసుకునే వాళ్ళు కోర్టుంది, కానూన్ ఉంది. సో, అది ఏమేమి ఉన్నది ప్రాసెస్ మొత్తం ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు దాని గురించి చూసుకుంటారు. సో, నీకు అనవసరం. అలాంటప్పుడు నీ సక్సెస్ మీద ఉండాలి. నీ లైఫ్ మీద ఉండాలి. వాడు ఎవరికో ఏదైనా ఒక చెడు పని చేసినా, వాడేదైనా లేదా నీ ఫ్రెండే. సో, వాడు ఫ్రెండ్ కాబట్టి నువ్వు మంచి విషయాలు చెప్పు. వాడు వినకపోతే వాడు చెడిపోతూ ఉంటే వదిలేసేయి. ఎవరు చేసిన కర్మం వాళ్ళే అనుభవిస్తారు. ఒకరికి మంచి ఎప్పుడైతే జస్ట్ కోరుకో మంచిగుండాలి అని. కానీ అదే పనిగా మార్చుకోకు. వాళ్ళని మార్చే ప్రయత్నం అస్సలు చెయ్యకు. వాళ్ళు మారాలనుకుంటే నేను చెప్పినా మారతారు, చెప్పకపోయినా మారతారు. నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు ఎవరిని మార్చాలని మాత్రం ప్రయత్నించకండి. సో, వాళ్ళు మారరు, చెప్పిన నీ టైం వేస్ట్. అలాంటప్పుడు నీ మీదే ఉండాలి. నువ్వు నీ లైఫ్ నువ్వు సరి చేసుకుంటేనే అయితది. కొన్ని సీక్రెట్ పనులు ఎవరికీ చెప్పకు సక్సెస్ అయ్యేంత వరకు. ఎందుకంటే నువ్వు అది నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి అవతల వ్యక్తికి చెప్పినప్పుడు వాడు తీసుకొనకపోతే నీకేదైనా కొంచెం నెగటివిటీగా బాధపడేలా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. నీ చేసే పనిని ఆపేస్తావు. అలాంటప్పుడు నువ్వు ఎవరి మాటలు వినకూడదు. నీ పని నువ్వు చెయ్యాలి. ఎవ్వరికీ తెలియకుండా, ఎవరికీ కనిపించకుండా సీక్రెట్‌గా మెయింటైన్ చేయి. సక్సెస్ అయిన తర్వాత అప్పుడే నీకు తెలిసిపోతది. సో, నువ్వేంటో నీ కెపాసిటీ ఏంటో అని. కొన్ని కొన్ని సార్లు అదుపులో ఉంటే గాని నువ్వు సక్సెస్ అవ్వలేవు. సక్సెస్ అయ్యే టైంలో వందలొస్తుంటాయి. కానీ కొంచెం కంట్రోల్ చేసుకొని, నోరు మూసుకొని, ఆలోచించి మాట్లాడితే అన్నీ అర్థమవుతాయి. సో, సొసైటీ చెడిపోతుందా? వాళ్ళు చెడిపోతున్నారా? నా ఫ్రెండ్ చెడిపోతున్నాడా? అవతల వ్యక్తి చెడిపోతుందా? అదన్నీ నీకవసరం. చూసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే దానికున్నారు. రాజకీయాలు ఉన్నాయి, పోలీసులున్నాయి, కోర్టులున్నాయి అవన్నీ నీకనవసరం. నువ్వు ఎలా ఉన్నావనేది పాయింట్. నీ ఫ్రెండ్
నీ పక్కల నీ ఫ్రెండ్ చెడిపోయినా కూడా నీకు అనవసరం. సో, నువ్వు ఎలా ఉన్నావు అనేది నీ ముఖ్యం. నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు? నువ్వు ఎలా జీవించాలి అనుకుంటున్నావు? నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు? నీ గోల్ ఏమిటి మాత్రమే నీకు ఉండాలి. పక్కవాడి గురించి ఏం మాత్రం థింక్ చేయకు. నేను చెప్తున్నా కదా! ఏ సొసైటీ చెడిపోని పర్వాలేదు. కానీ నువ్వు మాత్రం చెడిపోకుండా ఉంటే చాలు. సో, నువ్వు తింటేనే నీకు పొట్ట నిండదు. పక్కవాడు తింటే నీకు పొట్ట నిండదు. అలాంటప్పుడు నువ్వు బాగుంటేనే అందరు నీ దగ్గరికొస్తారు. నువ్వే చెడిపోయినప్పుడు ఎవ్వరు నీ దగ్గరికి రారు. సో, గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నాను. నువ్వు చేసే పనిని ఎలాంటి సందర్భంలో కూడా నువ్వు ఆపకు. మళ్ళీ చెప్తున్నా. కష్టమొచ్చినా సరే, మీకు ఒకవేళ నీకేదైనా హెల్త్ ఖరాబ్ ఉంటే మళ్ళీ కొన్ని రోజులు ఆపేసి మళ్ళీ అదే పనిని మార్చుకో. అలవాటుగా మార్చుకో. ఎలా నువ్వెక్కడ తిరిగినా రాత్రికి ఆ పని చెయ్యాలి. అలా నువ్వు సక్సెస్ కొట్టాలి అంటే అలా చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు. సో, ఎంతో కూడా అదృష్టం కావాలి. ప్రయత్నం చేయాలి. అదృష్టం వెనక పడకుండా నువ్వు ప్రయత్నం చేస్తే అది రావాల్సి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు వద్దన్నా అది వస్తుంది. నువ్వు ప్రయత్నం చేయకుండా ఉండకు. ప్రయత్నం చెయి. ఎవ్వరు ఏమన్నా సరే పక్కవాడు చెడిపోతున్నాడా లేదా ఈ సొసైటీ గురించి ఆలోచించకుండా ఏమైనా జరగక నీ పని మాత్రం ఆపకు. సక్సెస్ అయ్యేంత వరకు తర్వాత నీకు ఫుల్ ఎంజాయ్ జరుగుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.